నమస్కారం అందరికీ. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్న కథ చెప్దామనుకున్నాను. కొంచెంగా నేను అర్థం చేసుకుంది. కానీ అలా ఫాదర్స్ డే విషెస్ వస్తూనే ఉన్నాయి. కానీ ఒక్క మెసేజ్ మాత్రం చాలా స్పెషల్. ఏం లేదు, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి పెట్టింది. ఆ పాప నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు. వాళ్ళ నాన్న చాలా చిన్నప్పుడే చనిపోయారు. సో తను మెసేజ్ పెట్టగానే నాకు చాలా బాధ అనిపించి, ఒకవేళ వాళ్ళ నాన్న తన బాధను చూసి, తనను గుర్తు చేసుకుంటున్న విధానాన్ని చూసి, తనను ఓదారుస్తూ ఒక మెసేజ్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి రాశాను నేను. ప్రతి క్షణం గుర్తొస్తున్నాడా నాన్న, ఓ కథ చెప్తా వింటావా కన్నా, నేను ఇప్పుడు దూరంగా ఉంటున్నా ఎందుకంటే నేను లేకుండా నువ్వు ధైర్యంగా ఎలా ఉండాలో నీకు తెలియడానికి. భరించలేని బాధను నీకిచ్చానని అనుకోకు, నన్ను నిందించకు కన్నా. ఖరీదైన జీవితం ఇవ్వలేదు, కలిసి నీతో నడవలేదు, కానీ నువ్వు నడిచే నడవడికలో నేనుంటాను. నీకు తగిలే ప్రతి ఎదురు దెబ్బకి బలమవుతాను. నన్ను క్షమించు బంగారం, మళ్ళీ నీ కడుపున పుట్టి నీ రుణం తీర్చుకుంటాను. అమ్మవు కదా, నిన్ను వదిలిపెట్టి వెళ్ళనులే కన్నా. నేను లేకుండా నా జ్ఞాపకాలు నీతో ఉన్నాయంటే నీ ప్రయాణంలో సదా నీ వెంట ఉంటానని నమ్ముతున్నావు కదా. నిన్ను కలవడం కోసం నేను ఎదురు చూస్తున్నానని మరిచిపోకు అమ్మ, ఈ నాన్నని. ఉంటాను నీ వెంటే, నీ తోడై, నీ నీడై, ఓ కంట చూస్తూనే ఉంటాను. ఇట్లు నిన్నటి నీ నాన్నని, రేపటి నీ కొడుకుని. ఏమడగాలో మిమ్మల్ని నాకు అర్థం కావట్లేదు. నాన్నంటే నాకు ఇష్టం, మీ నాన్నంటే మీకు కూడా ఇష్టమే అనుకుంటాను. నాన్న లేకపోతే ఆ బాధ ఏంటో నాన్న లేని నాకు తెలుసు. మా నాన్నను గుర్తు చేసుకుంటూ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నాన్న ఉన్నప్పుడే ప్రేమిస్తాం. ఉంటాను మరి.